సయాటికా గురించి తెలుసుకుందామండి. ముఖ్యంగా నడుములో 5 పూసలు, మెడలో 7 పూసలు. ఈ పూసకి మధ్యలోంచి నరం తయారయ్యి పెద్ద నరాల కింద తయారయ్యి అవి 2 పాయలుగా విడిపోయి నడుంలోకి 2 తుంటిలోకి సయాటిక్ నరం కింద వస్తాయి. మెడలో కూడా మెడలో నరాలు 2 చేతుల్లోకి వస్తాయి. అబ్నార్మల్ పొజిషన్లో వంగుని బరువులు లేపినా లేక అబ్నార్మల్ పోస్చర్స్లో ఎక్కువసేపు కూర్చున్నా నించున్నా నడుముకి ఎప్పుడైనా దెబ్బ తగిలినా ఈ నడుము మధ్యలో పూసలు స్ట్రెస్కి గురవటం కానీ లేదా డిస్క్ బల్జెస్ అంటాం. వయసు రీత్యా కూడా పూసకి మధ్య ఉన్న డిస్క్ బెలూన్లాగా ఉబ్బి బయటకు వచ్చే నరాన్ని నొక్కటం ద్వారా కాళ్ళల్లోకి జాలు, తిమ్మిరి, చట్టలో నొప్పి, అరికాళ్ళు పిక్కలు పట్టేసినట్టు ఉండడం, అరికాళ్ళ మంటలు, బండబారినట్టు ఉండడం, సూదులు గుచ్చినట్టు ఉండడం, ఎక్కువసేపు నడవలేకపోవటం ఈ సమస్యలు ప్రధానంగా చెప్తూ ఉంటారు. సయాటికాకి ముఖ్యమైన కారణం వయసు పెరిగిన కొద్దీ ఒత్తిడి కలిగే పనులు చేయటం. వంగుని బరువులు లేపటం, బకెట్లు లేపటాలు, బిందెలు లేపటాలు లేదా వెయిట్స్, లోడ్ కెపాసిటీని మించి ఎక్కువగా కెపాసిటీ లోడ్స్ లేపటం వల్ల కూడా ఈ సయాటికా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇదివరకు ఎప్పుడైనా దెబ్బ తగిలినా లేక ఎక్కువ పాస్చర్స్ ఎక్కువసేపు ఒకే పాస్చర్లో కూర్చున్నా కూడా ఈ సయాటికా సిమ్టమ్స్ రావచ్చు. సయాటికా చాలా ఎర్లీ స్టేజెస్లో మైల్డ్ సిమ్టమ్స్ మాత్రమే ఉంటాయి. నడుంలో నొప్పి ఉండాల్సిన అవసరం లేదు. అది అప్పుడప్పుడు చట్టలోకి లేదా ఈ పాకెట్ ఏరియాలో కానీ ఈ తొడ రీజియన్లో కానీ లేక కాళ్ళల్లోకి కానీ తిమ్మిరి పట్టడం అనే లక్షణం మాత్రమే ఉండొచ్చు. సయాటికాని ముఖ్యంగా మనం ఎంఆర్ఐ స్కాన్లో మాత్రమే తెలుసుకోగలుగుతాం. ఈ డిస్క్ బల్జెస్ అనేవి ప్రధానంగా ఎర్లీ స్టేజెస్లో ఉంటే ఎక్కువగా వాటర్ తీసుకుని హైడ్రేట్ అవ్వటం, ట్రీట్ ద కాజ్ నాట్ ది సిమ్టమ్, అంటే లక్షణాలని కాదు దానికి సంబంధించే కాజ్ని ట్రీట్ చేయాలంటారు. సో అవాయిడ్ బెండింగ్ అండ్ లిఫ్టింగ్ హెవీ వెయిట్స్. వంగుని బరువులు లేపటం కానీ, అబ్నార్మల్ పోస్చర్స్లో ఎక్కువసేపు ఉండటం కానీ లేక స్లీపింగ్ ప్యాటర్న్లో మార్పులు చేయటం ద్వారా సాధారణంగా కొద్దిపాటి ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ ద్వారా శీర్షాసనం అంటాము, అలాంటి ఆసనాల ద్వారా కూడా ఈ డిస్క్ బల్జెస్ని ఎర్లీ స్టేజెస్లోనే మనం నివారించి సయాటికా పెయిన్ని మనం శాశ్వతంగా పరిష్కరించవచ్చు. ఒకవేళ డిస్క్ బల్జెస్ ఎక్కువయ్యి లోపల డిస్క్ నరాల్ని బాగా గట్టిగా ఒత్తుతుంటే కనుక అప్పుడు మైక్రో డిస్కెక్టమీ అనే చిన్న ప్రొసీజరు ఎక్కడైతే డిస్క్ ఒత్తుకుంటుందో ఆ డిస్క్ని రిమూవ్ చేయటం కానీ ఆ నరం మీద ఒత్తిడిని తొలగించడం కానీ చేస్తూ ఉంటాము. డికంప్రెషన్ సర్జరీ, ఒక్కొక్కసారి నరాల మధ్య ఒత్తిడి బాగా ఎక్కువైతే కనుక డికంప్రెషన్ సర్జరీ ద్వారా అలాగే ఫిక్సేషన్ ద్వారా కూడా దాన్ని ట్రీట్ చేయవచ్చు. ఒకసారి నరం మీద ఒత్తిడి పడిన తర్వాత అది పూర్తిగా రికవర్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. కొన్ని కండిషన్స్లో నరం రికవర్ అవ్వకపోవచ్చు కూడా. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మన నడువుని మనం కాపాడుకుందాం.